బిగ్గెస్ట్ లూజర్ ఆఫ్ దిస్ వార్ ఏంటంటే ఇరాన్ కాదండి, చైనా. కాబట్టి ఈ యుద్ధం చైనా సావుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్, ఇప్పటివరకు జరిగిన ఈ 10 రోజుల యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన 4 థాడ్ వ్యవస్థల్ని పేల్చేసిన పరిస్థితి. ఎంజీరావు గారు, ఇరాన్కు ఇది ఎలా సాధ్యమైంది అండ్ రష్యా చైనాల సపోర్ట్తోనే ఇది ఇరాన్ సాధించగలిగిందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేవి అమెరికాకి 8 ఉంటాయి. ఈ ఎక్కువగా దక్షిణ కొరియా, జపాను, ఈ గల్ఫ్ ప్రాంతాల్లో, అమెరికా ప్రాంతాల్లో, యూరోప్లో మోహరించింది. 8 మాత్రమే. ఈ 8లో 4 ఇప్పుడు ఇరాన్ నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్ అమెరికాకి ఇచ్చిన అతిపెద్ద షాక్ ఏంటంటే ఈ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయడం. థాడ్ అంటే ఈ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టంలో ఈ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒక్కో దాని కాస్ట్ మొత్తం అంతా ఎక్విప్మెంట్ కలిపితే $1 బిలియన్ దాకా ఉంటుందంటే, $300 బిలియన్. కానీ అక్కడ ఇంటర్సెప్టర్ ఇవన్నీ కలిపితే $1 బిలియన్ అనమాట. చాలా కాస్ట్లీ, చాలా అత్యాధునికమైంది. అంటే ఇప్పుడు రష్యా తయారు చేసిన S-400 లాంటి అధునాతనమైంది అనమాట. అది అమెరికా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. వీటిని ఇరాన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా జోర్డాన్లో ఒకదాన్ని, సౌదీ అరేబియా దగ్గర ఒకటి, బహ్రెయిన్ దగ్గర ఉన్న ఇలా 4 థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పేల్చేయడం. ఇది అమెరికాకి ఇప్పుడు గర్వభంగం, చాలా హ్యూమిలియేషన్ ట్రంప్కి. అమెరికా దళాలకు కూడా ఒక పెద్ద తీవ్రమైన అవమానం కూడా కాదండి, వీక్నెస్. ఎందుకంటే చైనాకి చాలా పెద్ద లైసెన్స్ అనమాట. తైవాన్ దగ్గర థాడ్ ఒకటి ఉంది, జపాన్ దగ్గర, అది విఫలం అయిపోతుంది. నాటో దేశాలను రక్షిస్తున్న థాడ్ అనే దాన్ని ఇప్పుడు జర్మనీ ఈ ప్రాంతాల్లో రష్యా ఈజీగా అటాక్ చేయగలిగింది. అంటే ఏంటి, రష్యా చైనాలు చాలా జాగ్రత్తగా ఈ థాడ్ని పరీక్షిస్తే ఇరాన్ పేల్చేసింది. ఇరాన్ ఒక్క దేశమే పేల్చింది. కాబట్టి థాడ్ పేలిపోవడం అంటే ఇప్పుడు అమెరికాకి ఆర్థికంగా నష్టం, అమెరికా దళాలకి బలహీనత బయటపడింది. అది ఒక హ్యూమిలియేషను, ఒక అవమానంగా బయటపడింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ లాస్నే అమెరికాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఏంటి, ఈ థాడులను కోల్పోయింది అమెరికా దళాలు, ఏంటి నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అని ట్రంప్ని క్వశ్చన్ చేస్తున్నారు అమెరికన్ కాంగ్రెస్లో, అమెరికన్ మీడియాలో, అమెరికన్ అపోజిషన్, అమెరికా ఈవెన్ రూలింగ్ పార్టీ కూడా. కాబట్టి థాడ్ని పేల్చేసి ఇరాన్ ఈ ప్రాంతంలో నాకు తిరుగులేదు అని ప్రకటించుకోవడం, థాడ్ని పేల్చడం వల్ల ఈ ఇరాన్ ఆయుధాలను ఆపలేని పరిస్థితుల్లో అమెరికా, అందువల్ల చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు బహ్రెయిన్, ఈ కువైట్, తర్వాత రియాద్ ఎయిర్ బేస్ని అది ఈజీగా కొట్టగలుగుతుంది అనమాట. ఈవెన్ ఇజ్రాయెల్ మీద కూడా ఈజీగా అటాక్ చేయగలుగుతుంది. 4 థాడ్లు విఫలం అవ్వడమే ఈ ఇరాన్ యొక్క అత్యధిక పెద్ద విజయంగా ఈ గల్ఫ్ ప్రాంతంలో చెప్పుకోవచ్చు. చిన్న బ్రేక్ తీసుకుందాం.